బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇస్లామీ ధర్మావగాహన పుస్తకం నుండి హైజ్, నిఫాస్, ఇస్తిహాజాలకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిఫాస్ స్త్రీలకు కాన్పు అయిన తరువాత స్రవించే రక్తాన్ని నిఫాస్, ప్రసూతి స్రావం అంటారు. నిఫాస్ యొక్క కాల పరిమితి. నిఫాస్ గరిష్ట పరిమితి 40 రోజులు, కనీస పరిమితి ఏదీ లేదు. 40 రోజుల కంటే ముందు ఏ రోజునైనా రక్తస్రావం ఆగిపోతే స్నానం చేసుకోవాలి. అప్పటి నుండి పరిశుభ్రం అయిపోయినట్లు గ్రహించి నమాజును ప్రారంభించాలి. ఇదే విధంగా 40 రోజుల కంటే ఎక్కువ రోజుల వరకు రక్తస్రావం జరుగుతూ ఉంటే 40 రోజులకే గుసూల్ చేయాలి. 40 రోజుల కంటే ఎక్కువ వచ్చే రక్తం ఇస్తిహాజాగా గుర్తించాలి. హైజ్, నిఫాస్ ఆదేశాలు. హైజ్, నిఫాస్ కాలం ముగియగానే స్నానం చేసి నమాజు ప్రారంభించాలి. రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఎన్ని నమాజులనైతే వదిలిపెడుతుందో వాటిని వదలటం వల్ల పాపం కలగటమే కాక ఆ వదిలిన ఖజా నమాజులను చెయ్యటం కూడా వాజిబ్ అంటే తప్పనిసరి అవుతుంది. వాజిబ్ అంటే తప్పనిసరి అవుతుంది. హైజ్ మరియు నిఫాస్ స్థితిలో నమాజ్, రోజా, ఖురాన్ పారాయణం ఏవి చేయకూడదు. అయితే నమాజుకు, రోజాకు ఉన్న తేడా ఏమిటంటే హైజ్ కాలంలో చెయ్యని నమాజులకు ఖజా ఉండదు, వాటికి మాఫీ లభిస్తుంది. కానీ రోజా విషయంలో అలా కాదు. పరిశుద్ధత పొందిన తరువాత వదిలిన రోజాలకు ఖజా పాటించటం అవసరం. ఈ స్థితిలో జిక్ర్ అంటే దైవనామ స్మరణ, దువాలు అంటే వేడుకోలు చేసుకోవచ్చు. దరూదు కూడా పఠించవచ్చు. ఖురాన్లోని దువాలను కేవలం దువాగా పఠించవచ్చు. స్త్రీ పురుషులు కలిసి కూర్చోవచ్చు, కలిసి భోజన పానీయాలు పుచ్చుకోవచ్చు. కానీ సంభోగించటం నిషిద్ధం. ఇది షరియత్లోనూ హరామే, వైద్యశాస్త్రరీత్యా కూడా హానికరమే. ఇస్తిహాజా, దాని ఆదేశాలు. హైజ్, నిఫాస్ కాలపరిమితి కంటే తక్కువ లేక ఎక్కువ రోజుల వరకు వచ్చే రక్తాన్ని ఇస్తిహాజా అని అంటారన్న విషయం తెలుసుకున్నాము. రక్తం కూడా ముక్కు, నోరు, పన్నుల నుండి వచ్చే రక్తం కోవకు చెందినదే. ఇది సాధారణంగా వ్యాధి వల్ల స్రవిస్తుంది. ఇస్తిహాజా కాలంలో ఖురాన్ పారాయణం మరియు నమాజుల్ని వదలరాదు. అయితే ప్రతి నమాజు కొరకు కొత్తగా వుజూ చెయ్యాలి. ఒకే వుజూతో ఎన్నో వేళల సమయానుక్రమమైన నమాజులు చెయ్యరాదు. అయితే ఎన్నో వేళల ఖజా నమాజులు ఒకే వేళలో ఒకే వుజూతో చేయవచ్చు. ఎవరికైనా గర్భం ధరించి ఉన్న కాలంలో రక్తం స్రవిస్తే ఆ రక్తం కూడా ఇస్తిహాజాగానే పరిగణించబడుతుంది. అలాంటి గర్భవతి నమాజు మానేయకూడదు. ఇస్తిహాజా ఆదేశాలు. పరిశుద్ధంగా ఉండే కాల వ్యవధి. 2 బహిష్టులకు నడుమ పరిశుద్ధంగా ఉండే కాల వ్యవధి కనీసం 15 రోజులు. అత్యధిక వ్యవధికి హద్దు లేదు. ఏ స్త్రీకైనా ఒకవేళ 3 రోజుల కంటే తక్కువ అంటే 1 లేక 2 రోజులే రక్తం వచ్చి తరువాత 2 రోజులు పరిశుద్ధంగా ఉండి ఆ తరువాత మళ్లీ రక్తస్రావం జరిగితే అలా వచ్చిన రక్తం ఇస్తిహాజాగానే భావించాలి. ఇదే విధంగా 1-2 రోజులు రక్తం వచ్చి
తరువాత 15 రోజుల కంటే తక్కువగా అంటే 10-12 రోజులు స్రావం నిలిచిపోయి తదుపరి రక్తం వచ్చినట్లయితే ఆమె బహిష్టు అలవాటున్న రోజులు బహిష్టు కాలంగా భావించి మిగిలిన రోజులు ఇస్తిహాజా రోజులుగా పరిగణించాలి. ఏ స్త్రీకైనా వరుసగా 15 రోజులు రక్తం వస్తూనే ఉన్నట్లయితే అందులో 10 రోజులు బహిష్టు కాలంగా పరిగణించి మిగిలిన రోజుల్లో గుసూల్ వజూ చేసి నమాజు చెయ్యాలి. ముఖ్య సూచన: స్త్రీలకు లికోరియా తెల్లబట్ట స్రావం కారణంగా స్నానం చేయనవసరం లేదు. కానీ ఇలాంటి స్త్రీ ప్రతి నమాజు కొరకు తప్పకుండా కొత్తగా వజూ చేసి నమాజు చేయవలసి ఉంటుంది. వజూకు పూర్వం మర్మాంగాన్ని నీటితో పరిశుభ్రపరచుకోవాలి. హైజ్, నిఫాస్, ఇస్తిహాజాకు సంబంధించిన ముఖ్య విషయాలు: ఏ స్త్రీకైనా 1-2 రోజుల వరకు రక్తం స్రవించి నిలిచిపోయినట్లయితే ఆమె స్నానం చేయకుండా వజూ చేసి నమాజు చెయ్యవచ్చు. స్నానం కోసమని నమాజు వదిలివేయటం మహాపాపం. అయితే సంభోగానికి దూరంగా ఉండాలి. నమాజు వేళ దాటిపోతున్న చివరి ఘడియల్లో రక్తస్రావం ఆగిపోతే వెంటనే స్నానం చేసి నమాజు చేసుకోవాలి. సోమరితనం వల్ల నమాజును వదిలివేస్తే అది అపరాధమవటం అటుంచి ఆ నమాజును ఖజాగా నెరవేర్చాలి. ప్రసవం తరువాత ఎవరికైనా రక్తం స్రవించకపోతే అలాంటి స్త్రీ ప్రసవం తరువాతనే స్నానం చేయటం వాజిబ్ అంటే తప్పనిసరి అవుతుంది.